దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ డీల్. దేవుడు వరాలు ఇవ్వడు అని చెప్పు. డబ్బు ఆరోగ్యం ఇవ్వడం తెలిస్తే ఒక్క మెట్టు కూడా ఎవడో ఎక్కడ. ఎవరన్నా మొక్కుతారా? అందరూ పాలు చెంబులు పట్టుకొని వెళ్తున్నారు. అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతూ ఉంటాడు. లోపల ఎవరైనా ఉండి పాలు తాగుతున్నారేమో అనుకున్నాను. అదే దేవుడు తింటాడని తెలిస్తే అదే వినాయకుడు రోజు పాలు తాగితే బెల్లపు ముక్క కూడా పెట్టరా. ఇక్కడ ఎవడు పోయిడు. బతుకులతో ఆడుకునేవాడు దేవుడు ఎలా అవుతాడు? అతనే తప్పు చేశాడు, అది వాళ్ళ కర్మ. ఒక ట్రైన్ కి యాక్సిడెంట్ చేసి వాడిని చచ్చే స్థితికి తీసుకెళ్లి అతన్ని బిడ్డ కాదా? అమర్నాథ్ వెళ్తున్న బస్సులు లోయలో ఎందుకు పడుతున్నాయండి? ఏ జీవితం అనుభవించాడనమ్మా. సడన్ గా చంపేశాడు. ఏం దేవుడు ఆయన? ఒక్కలోనే తుచ్చేస్తావా? దేవుడు కూడా వాళ్ళు రక్షించలేడా? నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం. వీటి గురించి తెలుసుకునేంత వయసు కానీ అనుభవం కానీ నాకు లేవు. చెప్పినా అర్థం చేసుకునే అనుభవం లేదు, వయస్సు కాదు. ఉక్కు మొహం తెలియని ఓ అబ్బాయి కోసం కన్నీటి కార్చే ఆ మనసుంది. అదే దైవం. నువ్వు నాకు దేవుడివి, నీకు మొక్కుతానురా. మనిషి రాయిని కూడా దేవుణ్ణి చేస్తాడు. అంతేగాని ఆ నల్ల రాళ్ళకి రెప్పరెక్కి కాదు. దేవుడు లేడని ఎప్పుడన్నాను? నాకు దేవుడి మీద నమ్మకం లేదని ఎవరన్నారు? ఉండుంటే బాగుండేదన్నాను. అర్థం కాలేదు కదా. అర్థం కాకూడదు. అదే దేవుడు.